టమాటోలో బ్యాక్టీరియా ఫంగస్ తెగులకి రైతులు ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ధనుక వారి జానెట్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. మదనపల్లి టమాటా సాగు చేసిన రైతు పంట పొలంలో ఉన్నాము. మరి జానెట్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలని రైతు మాటల్లో అడుగుదాం. అన్న నమస్తే. నమస్కారం అండి. జానెట్ ధనుక వాళ్ళది, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? మేము ఒక 4 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. 4 సంవత్సరాల నుంచి. ఇది అసలు టమాటాలో మనకి దేనికి పనిచేస్తుంది రైతులకి? ఆకు మీద మచ్చకు, కాయ కుళ్ళుడుకు అది సమర్థంగా బాగా పనిచేసి ఇది స్ప్రే చేసిన తర్వాత చుట్టూ బాగా వేపుగా రావడము, బాగా పక్క పిలుకలు బాగా రావడము, గ్రోత్ అనేది బాగా వచ్చి ఈ బ్యాక్టీరియా నివారణ అంటే ఈ ఫంగిసైడ్స్ ఏంటివి లేకుండా బాగా నివారణ చేసి దిగుబడిని బాగా పెంచుతుంది. ఇది ఏ టైంలో వాడతారు? ఇంత మోతాదులో వాడుతుంటారు? ఒక 30 నుంచి 35 రోజుల లోపల ఒకసారి వాడుతున్నామండి. తర్వాత వర్షం ఏమన్నా మళ్ళీ తొందరగా వచ్చిందంటే ఇంకా ఆ పైన మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఒక 45 నుంచి 50 రోజుల లోపల ఒకసారి స్ప్రే చేస్తున్నాము. ఆ 2 సార్లు స్ప్రే చేసినప్పటికీ బాగా నివారణ అవుతుంది. దీని మోతాదు ఎంత? ఎకరాకి ఎంత వాడుకోవాలి? మేము మోతాదు అంటే ఎకరాకి ఒక 200 లీటర్లకి ఇది ఒక 400 ml వాడుతున్నామండి. ఇది వాడుతున్నప్పుడు మరి రిజల్ట్ స్ప్రే చేసిన ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపిస్తుంది? ఒక 4 నుంచి 5 రోజుల లోపల రిజల్ట్ కనబడుతుంది. మీరు ఎకరాకి టమాటా సాగు చేసి ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తారు? పంట బాగా వేపుగా వచ్చిందంటే ఈ వాడిన తర్వాత ఒక 35 నుంచి 40 క్వింటాల లోపల దిగుబడి వస్తుందండి. మరి ఇది జానెట్ వాడుతుంటే రైతు యొక్క అనుభవాలు. మరి మీరు కూడా మీ పంట పొలాల్లో ఈ జానెట్ వాడాలనుకుంటే ఇది కేవలం టమాటో పంటకే కాదు, అన్ని రకాల పంటల్లో వచ్చినటువంటి బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగల్ తెగులకి నివారణగా పనిచేస్తుంది. జానెట్ కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పురుగు మందుల దుకాణానికి వెళ్ళి సంప్రదించండి.